ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయిన భారత జట్టు టీ20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుని లెక్క సరిచేసింది. మొదట టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కాగా, బిస్బెన్ లో జరగాల్సిన ఆఖరి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. దీంతో 3-4 టీ20లో గెలిచిన భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టీ20లో కూడా ఆస్ట్రేలియానే టాస్ గెలిచింది. టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్. బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో ఒక 4, ఒక 6 తో 23 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అంతర్జాతీయ టీ20లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. అలాగే శుభమన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో జిడ్డు బ్యాటింగ్ తో తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తూ వచ్చిన శుభమన్ గిల్ ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో 4 4లు బాదాడు. తన పైన వస్తున్న ట్రోల్స్ కి గట్టి సమాధానం చెప్పేలా కనిపించాడు. అయితే గిల్ ఇలా ఆడడం చూసి వాతావరణం తట్టుకోలేకపోయిందో ఏమో, ఒక్కసారి మెరుపులు మెరవడంతో లైట్స్ బంద్ చేసి ఆ తర్వాత ఆటను నిలిపివేశారు. తర్వాత కొద్దిసేపటికి వర్షం మొదలైంది. ఎంతటికి వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీ20 సిరీస్ 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది.